అలా కాదు బంగారం, ఫోజ్ ఇస్తే డీప్గా పడుకునేలా ఉండాలి. ఫేస్ ఇటు తిప్పు. కాదు కాదు, ఇటు. ఓకే ఓకే, ఇది కరెక్ట్. సూపర్ సూపర్ రా బంగారం. అఖిల్ బంగారం, ఎంతసేపు రా, తీయరా ఫోటో. ఇన్స్టాలో పెడితే 100K లైక్స్ రావాలి, తీయరా. తీస్తున్నా బంగారం, 100K కాదు 1 మిలియన్స్ లైక్స్ వస్తాయి. ఇప్పుడు తీస్తా, అదిరిపోద్ది. నిన్ను చూసానో అప్పుడే లవ్ లవ్ లో పాడిపోయా. ఈ చెరువు, ఈ కొండ, ఆకాశం, ఈ భూమి, వీటన్నిటికంటే నువ్వే అందంగా ఉన్నావు తెలుసా. అబ్బచ్చా. మా అమ్మ అంటూ ఉండేది నువ్వు అదృష్టవంతుడు రా అని, కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది నేను అదృష్టవంతుడని. ఎందుకంటే నీ ప్రేమను నేను గెలిచాను కాబట్టి. నువ్వు నా 24 క్యారెట్స్ గోల్డ్ రా. నేను 24 క్యారెట్స్ గోల్డ్ అయితే నువ్వు నా డైమండ్ డార్లింగ్. నన్ను నువ్వు ఇంతలా ప్రేమిస్తున్నావు కదా, మనం ఫస్ట్ టైం ఎక్కడ కలిసామో గుర్తుందా నీకు? చెప్పు. ఫస్ట్ సైట్ లవ్ ఎవ్వరు మర్చిపోరు, నేనైతే అస్సలు మర్చిపోను. ఏ ఆగవే, వద్దే. ఏంటి భయమా? నాకు లేని భయం నీకెందుకే అని. కాదే, కట్టడు చూసావు ఎలా ఉందో. ఎవరికైనా పడాలంటే ఆ మాత్రం అదృష్టం ఉండాలి. వివేకానంద ఏం చెప్పాడో తెలుసా? వీక్నెస్ ఇస్ ద డెత్, స్ట్రెంగ్త్ ఇస్ ద లైఫ్. రావే పోదాం. ఏంటండి? ఐ లవ్ యూ. ఏంటి జోకా? కాదు, సీరియస్ గా. నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ. అయినా నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, కలవలేదు. మీరెవ్వరో కూడా నాకు తెలీదు. సడన్ గా వచ్చి లవ్ యూ చెప్తున్నారు. నా కళ్ళు బాగున్నాయా? నా ముక్కు బాగుందా? నా ఇయర్ రింగ్స్ బాగున్నాయా? నా హెయిర్ స్టైల్ బాగుందా? టోటల్ గా నేను బాగున్నానా? మీరు చాలా అందంగా ఉన్నారు. యూర్ సో బ్యూటిఫుల్. మరి ఇంత అందమైన అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తుంటే నువ్వు ఎవరు, ఏంటి, ఎక్కడుంటావని బయోడేటా మొత్తం అడుగుతున్నావేంట్రా? అంటే నువ్వు సడన్ గా వచ్చి ఐ లవ్ యూ చెప్తుంటే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. టైం తీసుకుని బాగా ఆలోచించి చెప్పు. ఓకేనా? బాయ్. హలో. ఏంటి అప్పుడే లవ్ లో పడిపోయావా? ఏం లేదండి, నంబర్ ఇస్తారేమోనని. ఓ సారీ 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 సారీ. హే నువ్వు ఊరుకోవే. 546723. నిన్ను చూసానో అప్పుడే లవ్ లవ్ లో పాడిపోయా. అరే ఎక్కడున్నావ్రా? మన ప్లేస్ కొచ్చి గంట అవుతుంది. నాకు కోపం తెప్పించుకు. ఇంకెప్పుడొస్తావు? తొందరగా రా. సారీ రా. సారీ. సారీ ఏంట్రా సారీ? టైం ఎంత అవుతుంది? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ? వచ్చి గంట అవుతుంది. సారీ రా. సారీ. నీ సారీ నాకేం అవసరం లేదు. సారీ డార్లింగ్, ఐఎమ్ సో సారీ. సారీ సారీ డార్లింగ్. డార్లింగ్ సారీ డార్లింగ్. చూడు హైదరాబాద్ ఎంత అందంగా ఉందో, నీలాగే. నన్ను ఎప్పుడు పొగుడుతూనే ఉంటావా? ఇది పొగడడం కాదు, దిస్ ఇస్ యూనివర్సల్ ట్రూత్. నేనంటే ఇంత పిచ్చి కదా? నేను దూరమైతే ఏం చేస్తావు? అయ్యో సారీరా, సరదాగా అన్నాను. ప్లీజ్ ఏడవకురా. దీనికే ఏడుస్తారా? ఊరికినే అన్నాన్రా. పర్వాలేదు, ఇట్స్ ఓకే. ప్లీజ్ ఏడవకురా. ఓకే. వెళ్దామా? ఫోన్లో ఎవరైనా అడగవా? ఎందుకో అడగటం? ఎనీ రీజన్? బేసికల్ గా గర్ల్ ఫ్రెండ్ కాల్ వస్తే మీ మైండ్ లో 100 డౌట్స్ రన్ అవుతాయి కదా, అందుకే. నేను అందరిలాంటి బాయ్ ఫ్రెండ్ కాదు డౌట్ పడ్డాను. నువ్వేమైనా వరల్డ్ ఫేమస్ లవర్ అనుకుంటున్నావా? ఎస్, ఐఎమ్ వరల్డ్ ఫేమస్ లవర్ విత్ యువర్ లవ్.
చెలి ఎప్పుడు వచ్చిన ఇదే ప్లేస్ వస్తాం. ఇది మా అడ్డా. చెలి టీ తాగుతావా? వద్దు. చెలి కాఫీ తాగుతావా? వద్దు. ఇంకేమైనా తాగుతావా? వాటర్ బాటిల్. ఇక్కడ వాటర్ బాటిల్ దొరకవు చెల్లి. మరేంట్రా పెద్ద ఇప్పించిన వాళ్ళ బిల్డప్ ఇచ్చావు? అడిగి తిట్టించుకోవడం అంటే ఇదే మరి. నీకు ఎందుకురా, నోరు మూసి కూర్చోకుండా. నాకు కొంచెం ఇక్కడ కంజెస్టెడ్ గా ఉంది, బయటకు వెళ్దామా? ఓకే సిస్టర్, రండి సిస్టర్. బయట అద్దరిపోద్ది తెలుసా? అసలు బాగుంది కదా ఇక్కడ. ఇక్కడ కూర్చోండి, సూపర్ గా ఉంటది మీకు. అక్కు, నీకు చెప్పాను కదా నా బెస్ట్ ఫ్రెండ్ చూపిస్తానని. ఇదిగో తినే నా బెస్ట్ ఫ్రెండ్. హాయ్ రా. హాయ్ రా అక్కి. ఏంటి ఈ బుడ్డది నీ బెస్ట్ ఫ్రెండా? అక్క నేను చిన్నగున్నాననే కదా నువ్వు అలా అంటున్నావు. ఫ్రెండ్షిప్ కి వయసుకి సంబంధం లేదు, అది తెలుసుకో ఫస్ట్ నువ్వు. పెద్ద ఫ్రెండ్వే. వీడు నా బెస్ట్ ఫ్రెండ్. ఇది నా బెస్ట్ ఫ్రెండ్. అబ్బో, వెళ్ళి టీ తీసుకురా ఫస్ట్. సరే అఖిల్ ఇట్రారా. ఏంటే? నువ్వు చాలా అదృష్టవంతుడురా. ఎందుకురా? మీ ఇద్దరి జంట సూపర్ ఉంది. అవునా? నిజమా? నిజమురా. ఏంటి ఈ మెసేజ్? చదవలేదా? చదివాను కాబట్టి అడుగుతున్నా. సడన్ గా ఈ బ్రేకప్ ఏంటి? ఇది ఎక్కడితో ఆపేద్దాం, అంతా మర్చిపోయి చేతులు దులుపుకుందాం, ఇదొక కళ అనుకుందాం, గుడ్ బై చెప్పుకుందాం. ప్రపంచమేమి ఆగిపోదు కదా. నేనేమన్నా తప్పు చేశానా? చెప్పు నైనా. లేదు. మరి ఎందుకు ఈ సడన్ గా బ్రేకప్? కొన్ని విషయాలు తెలియకపోవడం మంచిది. తెలిసినా తట్టుకునే శక్తి నీకు లేదు. గుడ్ బై. నైనా ఆగు, చివరిగా ఒక మాట. ఏంటి చెప్పు. నా ప్రేమని ఎందుకు కాదంటున్నావు తెలుసుకోవచ్చా? చెప్పు ప్లీజ్. చెప్పాగా, చెప్పినా తట్టుకునే శక్తి నీకు లేదని. అదేదైనా గాని నేను డేర్ చేస్తా. చెప్పు. నేను ఇంకో అబ్బాయిని ప్రేమిస్తున్నా, అర్థమైందా? సడన్ గా వచ్చారేంట్రా? బాగున్నావా నాన్న? బాగున్నానమ్మా. ఏమైనా తిన్నావా? తిన్నానమ్మా. అమ్మా బాగున్నావా? బాగున్నా నాన్న. అమ్మా బాగున్నావా? బాగున్నా నాన్న. ఏరా పరీక్షలు బాగా రాసావా? అమ్మా బాగానే రాశాను ఎగ్జామ్. ఈ దెబ్బేంటమ్మా? మొన్న కాలేజీలో 4000 కట్టాలన్నావు కదా, అందుకే కూలి పనికోయా నాన్న. అక్కడ ఇటుక చేయి మీద పడింది నాన్న. ఎందుకమ్మా నా కోసం ఇంత కష్టపడాలా? అంత కష్టమైన పని నీకెందుకమ్మా? నేనే ఏదో ఒకటి చేసి కాలేజ్ ఫీజు కట్టుకునేవాడిని కదా. ఎందుకంటావేంటి నాన్న? నీకేది కావాలన్నా నేనే చూసుకోవాలి కదా. నీకు నేను తప్ప ఎవరున్నారు? నువ్వు పాటు పడేదే అయితే ఈ తల్లి ప్రాణం దేనికిరా? నేను నీకోసమే బ్రతుకుతున్నాను. నీ అవసరాలన్నీ తీర్చకపోవచ్చు, కానీ నేను చేయగలిగిందంతా చేస్తాను నీకోసం. నువ్వు తప్ప నాకెవరున్నారు నాన్న? అమ్మా వీడి నీ ప్రాణమని వీడి కోసం బ్రతుకుతున్నావు, కానీ వీడికి నువ్వు లేకపోయినా పర్లేదు. అసలు నువ్వు గుర్తుంటే కదమ్మా వీడికి. రేయ్ ఆగరా. ఏం లేదమ్మా, వాడంతే. ఏంట్రా ఆగేది? అమ్మా వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి కోసం చచ్చిపోతాం అనుకున్నాడు. అరే వద్దురా, అమ్మ బాధపడుతుంది. ఏంట్రా ఏం వద్దురా? రేయ్ చాలా ఆపరా. ఏంట్రా ఆపేది? అమ్మా వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడమ్మా, అమ్మాయి కోసం చచ్చిపోతానంటే నచ్చ చెప్పి మేమే తీసుకొచ్చాం ఇక్కడికి. అరే అఖిల్, అజయ్ చెప్పేది నిజమేనా? అమ్మా చచ్చిపోవాలనుకున్నావా? అలా ఏం లేదమ్మా. అమ్మా ఈ అమ్మ నీకు గుర్తుకు రాలేదు. నీ ప్రాణమే నా ప్రాణం అని బ్రతుకుతున్నా ఈ తల్లి నీకు గుర్తుకు రాలేదా? అమ్మా తనని చాలా ప్రేమించానమ్మా. నిన్ను ఎంతలా ప్రేమించానో అంతకంటే ఎక్కువ ఆ అమ్మాయిని ప్రేమించానమ్మా. అందుకే బ్రతకలేకపోతున్నానమ్మా. ఐఎమ్ సారీ అమ్మా. నీ ప్రాణమే నా ప్రాణం అని బ్రతుకుతున్నా ఈ తల్లి నీకు గుర్తుకు రాలేదా? తన కోసం నువ్వు చనిపోదాం అనుకున్నావంటే నువ్వు ఆ అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది నాన్న. నీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదనలేను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఇద్దరం కలిసే చచ్చిపోదాం.
అమ్మా అరే నువ్వు మనిషివైతే అమ్మ ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుందిరా. చచ్చేంతవరకు నీతో తోడుండి అమ్మ ప్రేమ కన్నా 4 రోజులు ఉండిపోయి అమ్మాయి ప్రేమ కోసం చావాలనుకున్నావురా. ఛీ! అమ్మా నన్ను క్షమించమ్మా. నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. మూర్ఖత్వంతో ఆలోచించానమ్మా. నన్ను క్షమించమ్మా. నువ్వు చిన్నప్పుడు అనారోగ్యంతో పుట్టావు నాన్న. నీకోసం మన 2 ఎకరాల పొలం అమ్మేసి నిన్ను బతికించుకున్నా నాన్న. అన్ని వదిలేసి నీకోసమే బ్రతుకుతున్నా. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా. జీవితంలో ఎప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయనమ్మా. అబద్ధపు ప్రేమ కోసం చావడం కన్నా చుట్టూ ఉన్న వెలకట్టలేని మీ ప్రేమ కోసం నేను బతుకుతా. మా అమ్మని బంగారంలో చూసుకోవడానికి నేను బ్రతుకుతా. లవ్ యూ అమ్మా. ఐఎమ్ సారీ అమ్మా. ఐఎమ్ సారీ అమ్మా. అరే దా